ఒక్క క్షణమాగు. నీ జీవితాన్ని నిజాయితీగా చూడు. నువ్విలాగే జీవిస్తూ ఉంటే, ఇప్పుడిలా జీవిస్తే 1 సంవత్సరం తర్వాత ఎక్కడుంటావు? నిజం చాలా కఠినం. ఎక్కువ మంది ఫెయిల్ అవ్వరు. వాళ్ళు తెలివిలేక కాదు, వాళ్ళు ఫెయిల్ అవుతారు ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేసే చిన్న అలవాట్ల వల్ల. ఆ అలవాట్లు మెల్లగా వారి ఫోకస్ మరియు ఎనర్జీని నాశనం చేస్తాయి, మరియు వారి ఫ్యూచర్ని కూడా నాశనం చేస్తాయి. చెడ్డ విషయమేంటంటే వాళ్ళిది జరుగుతుంది అని. ప్రతి మార్నింగ్ నువ్వు అవకాశాలతో లేచేస్తావు, కాని కొన్ని నిమిషాల్లో ఆ అవకాశం తగ్గిపోతుంది. నువ్వు ఫోన్ తీసుకుంటావు, స్క్రోల్ చేయడం స్టార్ట్ చేస్తావు. ఇతరుల జీవితాలు చూస్తూ నీ జీవితం అదే ఉంటుంది. గంటలు పోతాయి, రోజులు పోతాయి, నెలలు పోతాయి. ఒకసారి ఒక పెయిన్ఫుల్ నిజమర్థమవుతుంది. నువ్వు బిజీగా ఉన్నావు, కాని ముందుకు వెళ్ళట్లేదు. అర్థంలేని రాత్రులు, ఎండ్లెస్ డిస్ట్రాక్షన్స్, కష్టం అవాయిడ్ చేయడం, ఎప్పుడూ రాని మోటివేషన్ కోసం వెయిట్ చేయడం. కానీ చాలామంది యాక్సెప్ట్ చేయని ఒక నిజముంది: నీ జీవితం లక్తో కంట్రోల్ అవ్వదు. నువ్వు టాలరేట్ చేసే అలవాట్లతో కంట్రోల్ అవుతుంది. ప్రతిసారి నువ్వు డిసిప్లిన్ కన్నా కంఫర్ట్ చూస్ చేసినప్పుడు, నువ్వు సైలెంట్గా వీక్ ఫ్యూచర్ని చూస్ చేస్తున్నావు. ప్రతిసారి నువ్వు యాక్షన్ డిలే చేసినప్పుడు, నీ బ్రెయిన్ని యావరేజ్గా ఉండేలా ట్రైన్ చేస్తున్నావు. నిన్ను సేవ్ చేయడానికి ఎవరూ రారు. నీ ఫ్రెండ్స్ కాదు, నీ ఫ్యామిలీ కాదు, మోటివేషన్ వీడియోస్ కూడా కాదు. ఒక సమయంలో నువ్వు మిర్రర్లో చూసి ఒక క్వశ్చన్ అడగాలి: నేనవుతున్న మనిషి గురించి నాకు గర్వముందా? ఆన్సర్ నో అయితే ఏదో చేంజ్ అవ్వాలి. చేంజ్ డిసిప్లిన్తో స్టార్ట్ అవుతుంది. ఎవరూ చూడనప్పుడు కష్టమైన పని చేయడం డిసిప్లిన్. నిద్ర కావాలి అనిపించినా కూడా ముందే లేచడం. ఇతరులు టైం వేస్ట్ చేస్తున్నప్పుడు వర్క్ చేయడం. ఈరోజు అన్కంఫర్టబుల్ అనిపించే అలవాట్లు బిల్డ్ చేయడం. అవి రేపు నీకు స్ట్రెంగ్త్ ఇస్తాయి. పర్ఫెక్ట్ ప్లాన్ అవసరం లేదు, నీకు మూవ్మెంట్ అవసరం. చిన్నగా స్టార్ట్ చేయి. 1 గంట ముందే లే. నీ బాడీని ట్రైన్ చేయి. నీ మైండ్ ఇంప్రూవ్ అయ్యే విషయం చదువు. ప్రతిరోజు ఒక గోల్ మీద డీప్ ఫోకస్ పెట్టు. ఎక్స్క్యూజెస్ వద్దు, డిస్ట్రాక్షన్స్ వద్దు, కేవలం ప్రోగ్రెస్. నువ్వు అవ్వాలి అనుకునే మనిషి రిపిటీషన్తో బిల్డ్ అవుతాడు. రోజు తర్వాత రోజు, చాయిస్ తర్వాత చాయిస్, అలవాటు తర్వాత అలవాటు. ఒకరోజు పవర్ఫుల్ చేంజ్ జరుగుతుంది. నువ్వు నీ ఓల్డ్ వర్జన్ని వెనక్కి చూస్తావు. అప్పుడతన్ని గుర్తించలేకపోతావు. ఆ లేజీ అలవాట్లు పోవడం స్టార్ట్ అవుతాయి. నీ మైండ్ ఇంకా షార్ప్గా మారుతుంది. నీ డిసిప్లిన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. నీ జీవితం ముందుకు వెళుతుంది. అది ఈజీ కాబట్టి కాదు, నువ్వు చేంజ్ అవ్వాలి అని డిసైడ్ చేశావు కాబట్టి.